Hi, good evening everyone. This is Nagaras. I have been uploading many videos since last month regarding tenses. Thank you so much for your response. Thank you so much. Today I am going to give explanation on different topic, so which are very informative, which are more important to those who wants to learn spoken, who wants to improve their spoken. స్పోకెన్ పరంగా మనకి ఇంప్రూవ్ కావాలి అంటే టెన్సెస్ పరంగా మనం కంప్లీట్గా ఒక అవగాహన అనేది ఉండాలి. ఓకే, అందుకే టెన్సెస్ సంబంధించి వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని కూడా మీరు డిస్క్రిప్షన్లో there are links. You can click on link, you can watch all the videos regarding tenses. You have to practice more. ఎక్కువ ప్రాక్టీస్ మీరు చేసినట్లయితే ఖచ్చితంగా ఒక అవగాహన అనేది మీకు ఉంటుంది. సో దెన్ ఓన్లీ యూ కెన్ ఇంప్రూవ్ అవర్ స్కిల్స్ ఇన్ లాంగ్వేజ్. అదర్వైజ్ యూఆర్ అన్ఏబుల్ టు ఇంప్రూవ్ ఇఫ్ యూ ఆర్ నాట్ గుడ్ అట్ టెన్సెస్. సో దట్స్ వై యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ టెన్సెస్. టెన్సెస్లో ప్రతి ఆస్పెక్ట్లో కూడాను నెగిటివ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలన్నా, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలన్నా, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయాలన్నా, ఓకేనా. ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఏ ఆస్పెక్ట్లో మనం ఇంప్రూవ్ కావాలన్నా ఖచ్చితంగా టెన్సెస్ పరంగా మనం ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. సో దెన్ ఓన్లీ వీ కెన్ డూ మెనీ యాక్టివిటీస్ ఇన్ టెన్సెస్. అలా అయితేనే ప్రతి యాక్టివిటీ కూడా టెన్సెస్లో మనం చేయగలం. Okay, so that's why you have to follow all the videos to improve your skills in language. ప్రతి టెన్స్ను ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేసినట్లయితే సో దెన్ డెఫినెట్లీ యూ కెన్ డూ మోర్ యాక్టివిటీస్ ఇన్ టెన్సెస్. ఓకే, టుడే అవర్ టాపిక్ ఈజ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి. హౌ టు ఫ్రేమ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేవి మనం ఏ విధంగా మనం ఫ్రేమ్ చేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చనింగ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ద క్వశ్చనింగ్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కమ్యూనికేషన్. ఓకేనా, కమ్యూనికేషన్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ యూ షుడ్ బి గుడ్ ఎట్ ఏ క్వశ్చనింగ్ పార్ట్. క్వశ్చనింగ్ పార్ట్ మీద మంచి అవగాహన అనేది ఉంటేనే సో దెన్ ఓన్లీ వీ కెన్ స్పీక్ మోర్, we can communicate more. చాలా ఎక్కువసేపు మనం మాట్లాడగలం. అదర్వైజ్ యూఆర్ unable to speak so without having any knowledge in question part, whether it is WH question or SR no question. SR no question, WH question అనేవి ఈ రెండు చిన్న డిఫరెన్స్ అనేది ఉంది ఇక్కడ మనకి. ఆ డిఫరెన్స్ ఏంటంటే SR no question కి WH question కి SR no question అనేది టు గెట్ కన్ఫర్మేషన్, WH question అనేది టు గెట్ ఇన్ఫర్మేషన్. Okay, if you want confirmation, you have to know how to ask yes or no questions. If you want more information, you have to know how to frame WH questions. For example, are you listening my class? Yes, I am listening. I am listening your class. Simply you can say yes. Ani vachunam. Okay, what are you listening? Em vintunnav. Ante there is more information. Em vintunnav ante chaala manam cheppali. Okay, what did you understand? ఏం అర్థం చేసుకున్నాం? You have to give more information for WH questions. For the SR no question, simply you can say yes or no. Simply you can say yes or no. Okay na? For information, WH questions. For a confirmation, SR no questions. So this is the difference. Okay, WH questions అనే మనం ఎందుకు పిలుస్తాము అంటే WH questions అనే మనం ఎందుకు పిలుస్తాము? WH questions అంటే where, when, why, which అనేది ఉంది. ఇందులో WH ఉంటేనే అది WH క్వశ్చన్ అని అంటామా? కాదు. డబ్ల్యూతో స్టార్ట్ అయిన వర్డ్ ఏదైతే ఉందో, డబ్ల్యూతో స్టార్ట్ అయిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది WH క్వశ్చన్ అంటాం మనం. హెచ్తో స్టార్ట్ అయితే హౌ కానీ, హౌ మెనీ కానీ ఇటువంటివన్నీ కూడా హెచ్తో స్టార్ట్ అయింది కదా ఇక్కడ, అది హెచ్ క్వశ్చన్ అంటాం మనం. డబ్ల్యూతో స్టార్ట్ అయితే WH క్వశ్చన్ అంటాం.
ఆ విధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని మనం పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని పిలుస్తాం మనం. ఓకే, హియర్ హౌ టు ఫ్రేమ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అండ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం ఏ విధంగా మనం ఫ్రేమ్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయాలంటే ఏముండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ ఫార్మ్స్. ఓకే, డూ ఫార్మ్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దట్ ఈస్ డూ ఆర్ డస్, డూ ఆర్ డస్. అలాగే డూ ఇప్పుడు యూజ్ చేస్తాం, డస్ ఇప్పుడు యూజ్ చేస్తాం అనే విషయం ఆల్రెడీ మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దోస్ హు ఆర్ ఫాలోయింగ్ మై వీడియోస్, మై వ్యూవర్స్. ఓకే, she prepares lunch every day for her children. ఇక్కడ మనకి వాట్ ఈస్ ద verb in the sentence? ఇందులో మనకి verb ఏంటి ఇక్కడ? prepares. She prepares lunch every day for her children. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి WH క్వశ్చన్స్ అనే ఫ్రేమ్ చేయాలంటే we should have more information in the sentence. So then only you can frame WH question. Otherwise you are unable to frame WH question if you don't have any information in the sentence. ఓకే, ఈ సెంటెన్స్ లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటేనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయగలం, లేదంటే మనం ఫ్రేమ్ చేయగలం. ఓకే, she prepares lunch every day for her children. First of all we have to know how to frame yes or no question in simple present tense. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే ఏముండాలని చెప్పాం? డూ ఆర్ డస్, డూ ఆర్ డస్. ఓకే, డూ ఎప్పుడు యూజ్ చేస్తాం, డస్ ఎప్పుడు యూజ్ చేస్తాం. she prepares lunch verb కి ఎస్ గాని ఎస్ గాని ఉంటే ఆటోమేటిక్ గా డూ అనేది ఏమవుతుంది? డస్ అవుతుంది. ఓకే, does she. Okay, when you frame question always we should use helping verb before the subject. Yes or no question. Does she prepare? ఇక్కడ ఆల్రెడీ ఎస్ ఉంది కదా, ఇక్కడ ఆ ఎస్ అనేది ఎవరు తీసుకుంటారు? డూ తీసుకుంటారు. డూ బికమ్ ఏ డస్. మరి ఇంకా ప్రిపేర్ కి ఇక్కడ మనకి verb కి ఎస్ కానీ ఎస్ కానీ ఉండదు. Does she prepare lunch every day for her children? Okay, does she prepare lunch every day for her children? ఇక్కడ మనం ఈ విధంగా ఎస్ఆర్ నో క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు. మనం చెప్పాం డూ ప్లస్ ప్రిపేర్ అంటే ఏంటి వస్తుంది? ప్రిపేర్ వస్తుంది. అదే డస్ ప్లస్ ప్రిపేర్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది? ప్రిపేర్స్. ప్రిపేర్స్ డస్ ప్లస్ ప్రిపేర్. ఓకే, ఈ విధంగా మనం రాస్తాం. ఎప్పుడు కూడా డూ ఫార్మ్స్ తో ఎప్పుడు కూడా నెగిటివ్ సెంటెన్స్ లో కానీ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లో కానీ V1 ఉంటుంది. డూ ఫార్మ్స్ తో డూ తో కానీ డస్ తో కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ లో డిడ్ తో కానీ V1 ఉంటుంది. డస్ she prepare lunch every day for her children? Yes, she prepares lunch every day for her children. So in this way you can frame yes or no question in simple present tense. అలాగే WH కోసం మనం ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి? there is information. లంచ్ ఉంది, ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది? ఎవ్రీ డే. ఎవరి కొరకు? హర్ చిల్డ్రన్. ఓకే, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ తీసుకోండి. బేస్డ్ ఆన్ ద లంచ్ తీసుకోండి. ఇక్కడ వాట్. ఓకే, వాట్ does she prepare every day for her children? What does she prepare every day for her children? What is the answer? Lunch. మనం లంచ్ ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు ఎవ్రీడేనే బేస్ చేసుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం అనుకోండి. ఎవ్రీడే అనేది టైం అంటే డబ్ల్యూస్ కోసం మనకి ఏమొస్తుంది? వెన్. ఓకేనా? విచ్ కానీ వాట్ కానీ థింగ్స్, ఎనీ అదర్ సబ్జెక్ట్ అవ్వచ్చు, ఎనీ అదర్ థింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లంచ్ అవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు మనకి అందులో. విచ్ ఆర్ వాట్. వెన్ అనేది బేస్డ్ ఆన్ ద టైమ్ యూ కెన్ ఫ్రేమ్ ద క్వశ్చన్స్. అప్పుడు వెన్ యూజ్ చేస్తాం. హూ అనేది పర్సన్, సబ్జెక్ట్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. హూమ్ అనేది ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. ఓకే, ఈ విధంగా వాట్ డస్ షీ ప్రిపేర్ ఎవ్రీ డే ఫర్ హర్ చిల్డ్రన్, ఈ విధంగా ఫ్రేమ్ చేస్తాం. అలాగే ఎవ్రీడే ఉంది, వెన్ వస్తుంది ఇక్కడ మనకి. వెన్
when does she prepare, when బేస్ చేసుకుని చేస్తాం కదా మనం, సారీ ఎవ్రీడే బేస్ చేసుకుని. when does she prepare lunch, when does she prepare lunch for her children. ఓకే, అలాగే షీ ఉంది, షీకి బదులుగా హూ వస్తుంది ఇక్కడ. హూ ప్రిపేర్స్ లంచ్. ఇక్కడ మనం డూ డాస్ ఏమి చేయవలసిన లేదు, డైరెక్ట్ మనం సీన్ తీసి హూ పెట్టవచ్చు ఇక్కడ మనం ఈ విధంగా చేయాలనుకుంటే. హూ ప్రిపేర్స్ లంచ్ ఎవ్రీ డే ఫర్ హర్ children. Okay, in this way we have to frame WH questions, yes or no questions in simple present tense. In simple present tense. Okay. Okay, here one more example in simple present tense. Okay, without having s or es to the verb. So ఇక్కడ మనకి verb కి s కానీ es కానీ ఎప్పుడు యాడ్ అవుద్ది, సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయ్యేటప్పుడు verb కి s కానీ es కానీ యాడ్ అవుతుందని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం చెప్పుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అప్పుడు verb ఎలా ఉంటుంది, V1 లో ఉంటుంది. వాచ్, ఇక్కడ మన వెర్బ్ ఏంటి వాచ్. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్ కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అవుతుంది. దే వాచ్ సీరియల్స్ ఎవ్రీ ఈవినింగ్. దీనికి క్వశ్చన్ ఏ విధంగా మనం ఫ్రేమ్ చేస్తాం. ఓకే, ఇక్కడ వెర్బ్ కి ఎస్ కానీ ఎస్ కానీ లేదు కాబట్టి డూ గానే ఉంటుంది ఇక్కడ మనకి. డూ దే వాచ్ సీరియల్స్ every evening. Do they watch serials every evening? Yes, they watch serials every evening. Simply you can say yes, they watch serials every evening. ఈ విధంగా ఎస్ ఆర్ నో క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తుంది. వెర్బ్ కి ఎస్ కానీ ఎస్ కానీ లేదు కాబట్టి డూ గానే ఉంటుంది. ఒకరు ఉన్నట్లయితే డూ బికమ్ ఏ డస్. ఓకే, మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే ఏముండే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. సీరియల్స్ ఉంది ఇక్కడ, ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ ఈవినింగ్ అనేది ఉంది ఇక్కడ. ఈ రెండింటిని బేస్ చేసుకుని డబ్ల్యూహెచ్ కోసం మనం ఫ్రేమ్ చేయాలి. వాట్ డు దే, సో యాజ్ యూజువల్ వాట్ డు దే వాచ్, వాట్ డు దే వాచ్ ఎవ్రీ ఈవినింగ్. సీరియల్స్ బేస్ చేసుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేసాం. వాట్, అలాగే ఎవ్రీ ఈవినింగ్ అంటే టైం కదా, టైం అంటే ఏమొస్తుంది నేను చెప్పాం, వెన్ డూ దే వాచ్ సీరియల్స్. దేని మీద అయితే క్వశ్చన్ వేసాం దానికి ఆ వర్డ్ అనేది ఈ క్వశ్చన్ యొక్క క్వశ్చనింగ్ లో ఉండదు ఇంకది. వెన్ డూ దే వాచ్ సీరియల్స్ ఎవ్రీ ఈవినింగ్, దట్ ఈస్ ఆన్సర్. అలాగే హూ, దేని బేస్ చేసుకుని who watch serials every evening. So in this way we can frame WH questions and SR no questions in simple present tense. Okay, here how can you frame SR no question and WH question in simple past tense. Simple past tense లో SR no question WH questions మనం ఏ విధంగా ఫ్రేమ్ చేస్తామంటే, సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం SR no question ఫ్రేమ్ చేయాలంటే, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేయాలంటే did ఉండాలి. ఓకే, did can be used as a helping verb in simple past tense. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ లో నెగటివ్ సెంటెన్స్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలన్నా మనం did అనేది ఉండాలి if you want to frame WH question. So here she wrote 2 articles last month. Okay, so what is the verb in the sentence? Wrote. సింపుల్ పాస్ట్ టెన్స్ లో verb ఎలా ఉంటుంది, వీటిలో ఉంటుంది. She wrote 2 articles last month. Okay, if you want to frame yes or no question, did she write 2 articles last month? Did she write 2 articles last month? ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక పాస్ట్ టెన్స్ వర్బ్ వచ్చింది కాబట్టి ఒకే సెంటెన్స్ లో మనం 2 పాస్ట్ టెన్స్ వర్బులు యూజ్ చేయకూడదు. ఒకటి ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను, did ప్లస్ write is equal to wrote. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ did ఉంది ప్లస్ రైట్ ఉంది. ఇక్కడ మనకి ఏంటి, రెండు కలిపితేనే వెబ్.
ఇందులో verb ఏంటి write, ఇందులో verb ఏంటి did write అనేది verb ఇక్కడ మనకి. Did she write 2 articles last month? Okay, in this way we have to frame yes or no question in simple past tense. అలాగే WH క్వశ్చన్ మనం ఏ విధంగా మనం ఫ్రేమ్ చేయాలి, ఇక్కడ 2 ఆర్టికల్స్ ఇప్పుడు కొన్ని మనకు ఉండాలి. ఈ వర్డ్స్ మనం బ్రేస్ చేసుకుని WH క్వశ్చన్స్ అనేవి మనం ఫ్రేమ్ చేయాలి. ఓకేనా, ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏముంది, 2 ఆర్టికల్స్ ఉంది రాసినవి. లాస్ట్ ఎప్పుడు రాసింది, లాస్ట్ మంత్ రాసింది. ఓకేనా, సో వెన్ వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెంటెన్స్ దెన్ ఓన్లీ యూ కెన్ ఫ్రేమ్ WH క్వశ్చన్స్ ఇన్ ఎనీ టెన్స్. ఏ టెన్స్ లో మనం ఫ్రేమ్ చేయగలం. అదర్వైజ్ వీఆర్ unable to frame WH question without having any information in the sentence. So there are 2 articles అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది లాస్ట్ మంత్. 2 articles. How many articles did she write last month? How many articles did she write last month? 2 articles. That is information. That is answer. So based on the 2 articles, here we frame the question. Last month అనేది టైం కదా. టైం అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, వెన్ వస్తుంది కదా ఇక్కడ మనకి. టైం అంటే వెన్. ఓకే, when did she write 2 articles? When did she write 2 articles? Last month. ఎప్పుడు రాసింది, లాస్ట్ మంత్ రాసింది. when ఎవరు రాశారు, బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్. దీని మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవచ్చు మనం. Who wrote 2 articles last month? Who wrote 2 articles last month? Here we removed the subject. So instead of subject we have to use who. Who అనేది who for the subjects. హూ అనేది మనం ఎవరికి యూజ్ చేస్తామంటే సబ్జెక్ట్ కి, హూమ్ అనేది ఆబ్జెక్ట్ కి, థింగ్స్ కి అయితే వాట్ కానీ విచ్ కానీ, టైం అయితే వెన్ కానీ. ఈ ప్లేస్లో మనం ఆ యొక్క WH వర్డ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు ఫ్రేమ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ WH క్వశ్చన్స్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, ఇన్ దిస్ వే వీ కెన్ ఫ్రేమ్ WH questions, yes or no questions in the simple present tense and simple past tense. This is the different topic compared with the remaining tenses. ఓకేనా, ఇందులో మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో, సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనకి నెగిటివ్ సెంటెన్స్ కానీ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ కానీ WH క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేయాలంటే we need do forms. So that's why you should know how to use the do forms to frame yes or no questions and WH questions in simple present tense and simple past tense. Okay, I hope you understand how to frame the questions and how to frame yes or no questions and WH questions in simple present and simple past tense. So really, I am very thankful once again to all the viewers and subscribers for your wonderful support and for your wonderful support. Thank you so much. Please subscribe all the videos and you can earn more subject. Okay, if you have any doubt, I told you, put a comment in comment box and definitely I will follow all the comments and all the suggestions which are coming from you. Definitely. Okay, thank you so much. Thanks a lot.